రైట్గా జార్ఖండ్ మహారాష్ట్ర ఎన్నికలు ముగిసిపోయినాయి, ఎగ్జిట్ పోల్స్ మళ్ళీ దిగిపోయినాయి. సో ఎగ్జిట్ పోల్స్ మొన్న హర్యానా ఎన్నికల్లో ఎంత బొక్కా బోర్లా పడ్డాయో మనం అంచనాలు తలకిందులైనాయి. ఇప్పుడు ఒకానొక స్థాయిలో ఎట్లాగో ఇక నరేంద్ర మోడీ గారు ఏదో చమత్కారం చేసి ఉంటాడులే, ఇక అటే ఇద్దామనేటువంటి ఒపీనియన్ వచ్చిందా మరి ఏందనేది తెలియదు. ఎగ్జిట్ పోల్స్ ఏవి కూడా సరైన అంచనా వేయలేకపోతా ఉన్నాయి. చాలా ఎగ్జిట్ పోల్స్ ఇంత నుంచి గింత రావచ్చు, గింత నుంచి. అసలు ఎగ్జిట్ పోల్ అంటే ఏంది భయ్? ఫస్ట్ ఎగ్జిట్ పోల్ అంటే నువ్వు పోయి ఓటు వేసి బయటికి వచ్చిన తర్వాత తీసుకునే అభిప్రాయం. ఓటు వేసి వచ్చిన తర్వాత వీళ్ళు ముందే చేసి పెడతారు. ఎగ్జిట్ పోల్ అంటే ఒక ఓటరు పోలింగ్ కేంద్రంలోకి పోయి ఓటు వేసి బయటికి వచ్చిన తర్వాత ఓ ఆర్గనైజేషన్ కానీ మీడియా సంస్థ కానీ మీరు ఎటు ఓటు వేసిర్రు అని కనుక్కొని కలెక్ట్ చేసే డాటా వీళ్ళు ముందే చేసి పెట్టి అసలు ఏ ఎగ్జిట్ పోల్ నమ్మాలో దేని నమ్మకూడదు మళ్ళీ ఎగ్జిట్ పోల్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఎగ్జిట్ పోల్స్ పైన ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తా ఉన్నాయి ఒకసారి చూద్దాం. సరే మంచికో చెడుకో అవి ఉన్నాయి, దాపరమైనవి కాబట్టి చెప్పాలి. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 145 స్థానాలు వచ్చిన వాళ్ళు అక్కడ విజయం సాధిస్తారు. చాణక్య స్ట్రాటజీస్ ఏం చెప్తా ఉందంటే 152 నుంచి 160 స్థానాలు భారతీయ జనతా పార్టీ కూటమికి వస్తాయని చెప్పి చాణక్య స్ట్రాటజీస్ మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ని అంచనా వేసింది. ఇటు కాంగ్రెస్ పార్టీ పక్షాన 130 నుంచి 138 సీట్లు రావచ్చు అని చెప్పి ఇదే మహారాష్ట్రలో చెప్పింది. ఇక ఇతరులు 6 నుంచి 8 స్థానాలు గెలవచ్చు అని చెప్పినాయి. దైనిక్ భాస్కర్ 125 నుంచి 140 స్థానాల వరకు భారతీయ జనతా పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉందని చెప్పింది. ఇక్కడ 135 నుంచి 150 స్థానాల వరకు కాంగ్రెస్ పార్టీ కూటమికి రావచ్చు అని చెప్పి దైనిక్ భాస్కర్ అంచనా వేసింది. అంటే దైనిక్ భాస్కర్ అంచనాలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుందని ఉంటే చాణక్య స్ట్రాటజీస్ దాంట్లో బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని చెప్తోంది. ఇక పీపుల్స్ పల్స్ అనేటువంటి ఒక సంస్థ 175 నుంచి 195 స్థానాలు భారతీయ జనతా పార్టీ కూటమికి రావచ్చని వీళ్ళు అంచనా వేసారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూటమికి 85 నుంచి 112 స్థానాలు రావచ్చు అని చెప్పి పీపుల్స్ పల్స్ చెప్పింది. ఇక 7 నుంచి 12 స్థానాలు ఇతరులు గెలవచ్చు అని చెప్పి చెప్పింది. ఇక ఎలక్టోరల్ ఎడ్జ్ అనేటువంటి ఎగ్జిట్ పోల్ నిర్వహించిన సంస్థ కేవలం 118 స్థానాలకే బీజేపీ కూటమి పరిమితం అవుతుందని చెప్తుంటే కాంగ్రెస్ కూటమి 150 స్థానాలు సాధిస్తుందని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎలక్టోరల్ ఎడ్జ్ చెప్తా ఉంది. ఇతరులు 20 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఇది అంటే మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ అంచనాలు 50-50, వస్తే వీళ్ళన రావచ్చు, వస్తే వాళ్ళన రావచ్చు. ఇక వీళ్ళు తప్ప ఇంకోటి వచ్చే నీకైతే ఉండదు. వస్తే ఆడో వస్తే వీడో, వీళ్ళు తప్ప ఇంకెవడు రాడు. కానీ ఈ ఎగ్జిట్ పోల్స్లో ఎంత వేరియేషన్ ఉంది చూడండి. ఎగ్జిట్ పోల్స్ ఒకరికేమో 195 సీట్లు బీజేపీకి వస్తాయని ఉంటే ఇంకొకరికేమో కేవలం 118 వస్తాయనేటువంటి లెక్కలు ఉన్నాయి. అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ మధ్యలో ఉన్నటువంటి తారతమ్యాలు మనం గమనిస్తుంటే ఏ ఎగ్జిట్ పోల్స్ని కరెక్ట్గా అంచనా వేయచ్చు, ఏం కథ, ఎందుకు పెడతారు ఈ ఎగ్జిట్ పోల్స్? ఒకటి సట్టా బజార్ అని ఉంటుంది, మొత్తం పందం కాసేదంతా సట్టా బజార్ నుంచి కాస్తారు. కాబట్టి వాళ్ళు యాక్యురేట్గా కొంత తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేస్తారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అది చేస్తారు. ఇది మహారాష్ట్ర. ఇక జార్ఖండ్ తీసుకుందాం. జార్ఖండ్లో మొత్తం సీట్లు 81 ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 41 స్థానాలు రావాలి. ఇక్కడ యాక్సిస్ మై ఇండియా భారతీయ జనతా పార్టీ కూటమికి 17 నుంచి 27 స్థానాల మధ్య రావచ్చు అని చెప్పి చెప్తా ఉంటే ఇదే యాక్సిస్ మై ఇండియా కాంగ్రెస్ కూటమికి 49 నుంచి 59 స్థానాల మధ్య రావచ్చని అంచనా వేసింది. ఇక ఇతరులు 1 నుంచి 6 స్థానాలు గెలవచ్చు అని చెప్పింది. ఇక చాణక్య స్ట్రాటజీసు 45 నుంచి 50 స్థానాలు భారతీయ జనతా పార్టీ కూటమికి వస్తాయంటే ఇండియా కూటమికి 35 నుంచి 38 స్థానాల వరకు రావచ్చని వాళ్ళు అంచనా వేశారు. ఇతరులు 3 నుంచి 5 గెలవచ్చు అని చెప్తా ఉన్నారు. ఇక దైనిక్ భాస్కర్ 37 నుంచి 40 స్థానాల వరకు భారతీయ జనతా పార్టీకి రావచ్చు జార్ఖండ్లో అని అంచనా వేస్తే కాంగ్రెస్ కూటమికి 36 నుంచి 39 మధ్య రావచ్చు అని చెప్పి ఇదే దైనిక్ భాస్కర్ అంచనా వేసింది. ఇక 2 స్థానాలు మాత్రం ఇతరులకు వచ్చే అవకాశం ఉంది. ఎలక్టోరల్ ఎడ్జ్ ఏం చెప్తా ఉందంటే 32 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ వస్తుందని ఎలక్టోరల్ ఎడ్జ్ చెప్తా ఉంటే అదే ఎలక్టోరల్ ఎడ్జ్ 42 స్థానాల్లో కాంగ్రెస్ కూటమి ఇక్కడ అధికారంలోకి రావచ్చు అని చెప్పి జార్ఖండ్లో ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినాయి. ఇతరులు 7 గెలవచ్చు అని చెప్తోంది. ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకుంటే చాణక్య ఇక్కడ భారతీయ జనతా పార్టీ వస్తుందని చెప్పింది, ఇక్కడ భారతీయ జనతా పార్టీ వస్తుందని చెప్పింది. దైనిక్ భాస్కర్
ఇక్కడ బీజేపీ వస్తుందని చెప్పింది, ఇక్కడనేమో కాంగ్రెస్ వస్తుందని చెప్పింది. ఇక ఎలక్టోరల్ ఎడ్జ్ వచ్చేసి 2 చోట్ల ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ పార్టీ కూటమి అధికారంలోకి వస్తుందని అంచనా వేసినాయి. అయితే ఒక్కసారి మనం దీనికంటే ముందు మనం చేయాల్సింది ఒక్కటి ఉంది. మహారాష్ట్రలో ఎంపీ ఎలక్షన్ల సమయంలో మహారాష్ట్రలో ఎవరెవరు ఏమంచనా వేసిరు, ఏమొచ్చినాయి అనేది చూస్తే మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్లో ఎంపీ ఎలక్షన్ టైంలో ఎగ్జిట్ పోల్స్ అన్నీ తప్పైనాయి. ఎగ్జిట్ పోల్స్ అన్ని బోల్తా కొట్టినాయి. అక్కడ భారతీయ జనతా పార్టీతో ఉన్నటువంటి ఆ కూటమి ఎక్కువ స్థానాలు సంపాదిస్తుంది అని చెప్పి వాళ్ళు అంచనా వేసారు. కానీ దెబ్బ కొట్టింది అది. అక్కడ శరద్ పవార్, ఆ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే, రాహుల్ గాంధీ ఈ కూటమి ఎక్కువ స్థానాలు కొట్టుకుపోయింది. వాళ్ళ సింబల్స్ డిస్టర్బ్ చేసినప్పటికి కూడా వాళ్ళు ఎక్కువ స్థానాలు కొట్టుకుపోవడం జరిగింది. అంటే ఎగ్జిట్ పోల్స్ని నమ్మడానికి వీలు లేదు. ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పినప్పటికి కూడా వీటిని నమ్మడానికి వీలు లేదు. ఇవి కేవలం వాటిని చిలక జోషమే నయం వీళ్ళకంటే. ఆయన చిలుకను తీసి కనీసం చిలుకనన్నా కాగితం తీసేది మనకు కనిపిస్తుంది, వీళ్ళు సర్వే చేసేది ఎవరిని కనిపించేది. ఎల్లుండి మొత్తం తేలిపోతుంది సాయంత్రం. ఎల్లుండి సాయంత్రం ఇదే మార్నింగ్ న్యూస్ లో ప్రత్యక్ష ప్రసారంలో ఉంటాం, మనం చూసుకుందాం. మహారాష్ట్ర, జార్ఖండ్ లో ఎన్డీఏకే మొగ్గు. 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీదే హవా. 2 చోట్ల కాంగ్రెస్ కూటమి ఓడిపోతుందన్న సర్వేలు. అసలు ఫలితాలు తేలేది ఎల్లుండే. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఎన్డీఏ కూటమి వైపే మొగ్గు చూపారని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మహారాష్ట్రలో బీజేపీ వీళ్ళని వదిలేరి ఎగ్జిట్ పోల్స్ని మీరు చెప్పుర్రి. జార్ఖండ్లో మహారాష్ట్రలో ఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? ఒక్కసారి మీరు మీ అంచనా ఏంది? మీరు కూడా కరెక్ట్గా అంచనా వేయొచ్చు కొన్నిసార్లు, మీరు కూడా చెప్పండి. రైట్, మహారాష్ట్రది మీరు అంచనా వేసి చెప్పండి. అలాగే మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ కూటమి గెలుస్తుందని మీరు భావిస్తున్నారు? బీజేపీ కూటమి అయితే ఇక్కడ, కాంగ్రెస్ కూటమి అయితే ఇక్కడ, మీ ఒపీనియన్ పోల్ చేయండి. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సర్వే రిపోర్టు మీకు అనుకూలంగా చెప్తే ఓకేనా మళ్ళీ అంటే ఈడ ఎట్లా అనుకూలంగా లేకపోతే ఎట్లుందా? ఇక్కడ కాంగ్రెస్ 2 అక్కడ 2 ఇక్కడ చెప్పినాయి, అట్లా కూడా జార్ఖండ్లో ఎవరికి చెప్తే ఉందా? ఎల్లుండి అయితే పెట్టెలు తీసి ఒడిచిపోయా. దానికి నెల రోజులు లేదు కదా. మీ అంచనా ఏంది? మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి బుధవారం ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్రలో 65%, జార్ఖండ్ 2వ విడతలో 67% పోలింగ్ నమోదైంది. వీటితో పాటు 15 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ, 2 లోక్సభ నియోజకవర్గాలకు బై ఎలక్షన్లు నిర్వహించారు. 23వ తేదీన అన్ని స్థానాల్లో ఓట్లను లెక్కించబోతా ఉన్నారు. 23వ స్థానం 23. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.